అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు మరి తమ అభ్యర్థులను ప్రకటించి మరి ఎన్నికల ప్రచారానికైతే వెళ్తున్న నేపథ్యం సాగుతున్న నేపథ్యం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయం అంటూ సమన్యాయం అంటూ ముందుకెళ్ళింది. అంతేకాకుండా దాదాపు కొన్ని స్థానాల్లో ఓసీ స్థానాల్లో కూడా బీసీలకు కల్పించి దాదాపు 100 సీట్లు 200 సీట్లలో 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి కేటాయించిన పరిస్థితి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఈ సామాజిక న్యాయం అతన్ని గెలిపిస్తుందా, 2024లో ముఖ్యమంత్రి చేస్తుందా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి మరి సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ శాసనసభ్యులు అడుసుమల్లి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం జేపీ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాయండి. ఏంటి అసలుకి మరి రాజకీయాలు అయితే చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో కొన్ని చాలా అనూహ్య పరిణామాలు అయితే ఉన్నాయి, సంచలన నిర్ణయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జగన్కు సంబంధించి చూస్తే సమన్యాయం సామాజిక న్యాయం అంటూ దాదాపు మొత్తం అంటే అసెంబ్లీ పార్లమెంటు కలుపుకుంటే 200 సీట్లు. ఈ సీట్లలో దాదాపు 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రకటించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి సామాజిక న్యాయం తనను ముఖ్యమంత్రిని చేస్తుందా, ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పరిస్థితుందా అంటే మీరు ఏమంటారు? మరి ఈ సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ టికెట్లతో మొదలు పెట్టల. ఆయన అంతకు ముందు ఇచ్చిన పదవులు పంపిణీ, కార్పొరేషన్లు చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, దేవాలయాలు ఏదైనా సరే సామాజిక న్యాయాన్ని పాటించి ఎమ్మెల్సీలు అభ్యర్థులతో సహా మొత్తం రాజ్యసభ మెంబర్లతో సహా ఇవన్నీ ఆయన 2019లో ఎలక్షన్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం సామాజిక న్యాయాన్ని మొదటి నుంచి పాటిస్తానే ఉన్నారు. ప్రభుత్వం వచ్చి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆయన సామాజిక న్యాయాన్ని పాటిస్తానే ఉన్నారు. ప్రతి విషయంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల కాడి నుంచి ప్రతి దాంట్లో సామాజిక న్యాయాన్ని పాటించారు. ఇట్లా సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథముడు. మిగతా వాళ్ళంతా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అట్లా చెప్పే కవురు సామాజిక న్యాయాలే. కానీ జేపీ గారు తెలుగుదేశం చంద్రబాబు చెప్తాడు బీసీలను ఆదుకున్న ప్రభుత్వం, బీసీల పైకి తీసుకుని వచ్చే ప్రభుత్వం మాదే తెలుగుదేశం ప్రభుత్వం అంటుంటాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సామాజిక న్యాయానికి ఎలా పోలుస్తారు మీరు? ఇప్పుడు సామాజిక న్యాయానికి చెప్పే కదండి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో చంద్రబాబు సామాజిక న్యాయంలో నెయ్యి అట్లా నెయ్యి అంత ఉంటుంది సార్. నేతి బీరకాయ టైపే అది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకే ఉదాహరణ చెప్తా, 2 ఉదాహరణలు చెప్తా. విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. అవును, 7 నియోజకవర్గాలకి 2 ఎస్సీ నియోజకవర్గాలు తప్ప ఎవరికి ఏ పార్టీ అయినా ఎస్సీలకు ఇవ్వాల్సిందే. తిరువూరు, నందిగామ. అవును. ఇకపోతే ఇంకా 5 ఉంటారు. 5గురిలో 3 కమ్మాన్ని పెట్టిన ఏకైక ఎంపీ అభ్యర్థితో సహా మొత్తం 4 కమ్మాళ్ళను పెట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. ప్రజెంట్ ఇప్పుడు పెట్టింది, నేను చెప్పేది ప్రజెంట్ సంగతి. ఓకే, ప్రస్తుతం. అదేవిధంగా ఈ మిగతా క్యాస్టులు పోను, ఎస్సీలు పోగా అంటే మిగతా క్యాస్టులకి కాపులకు ఒకటి ఇంకొకటి ఇచ్చాడు. అది ఇంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థి కమ్మ, 5 కమ్మ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులు 5 మళ్ళీ 5లో మళ్ళీ ఒక హాఫ్ కమ్మ, భర్త కమ్మ. విజయవాడ గుంటూరు వెస్ట్ లో భర్త కమ్మ, హాఫ్ కమ్మ అంటే తెనాలి కమ్మ, మంగళగిరి కమ్మ, పొన్నూరు కమ్మ. ఇట్లా అన్ని వరుస కమ్మాలే. ఒక తాడికొండ తప్ప అన్ని రిజర్వ్డ్. అట్లా తాడికొండ కూడా కాదనుకున్నది, బాపట్లలోకి వెళ్తుంది అనుకుంటానండి. అట్లా ఈ మొత్తం అన్ని కమ్మారికే. 5 కమ్మ అభ్యర్థులతో 2 వేరే కులం వాళ్ళతో అక్కడ పెట్టామండి. అక్కడ రిజర్వ్డ్ లేదు. దీంట్లో రిజర్వ్డ్ ఉంది. తాడికొండను
పత్తిపాడు రిజర్వ్డ్ రిజర్వ్డ్ అంతే. గుంటూరులో. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందని తెలుసండి, 7గురిలో 4 మహిళా అభ్యర్థులను పెట్టింది. 7గురిలో 4 మహిళలు, 4 మహిళలే, 4 మహిళలే. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వాళ్ళిద్దరికి. అసలు నక్కని అని కూడా అనకూడదు, ఇంకేదన్నా అనొచ్చు పదం. కానీ జేపీ గారు, మామూలుగా మన కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా కమ్మవారిది కొంచెం డామినేషన్ ఉంటుంది అనుకునే అంటుంటారు కదా. అంటే సామాజిక వర్గం కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి ఆయా అభ్యర్థులకు ఇవ్వడం అనేది పార్టీలు చేస్తుంటూ ఇప్పటివరకు సాంప్రదాయంగా లేకపోతే మామూలుగా వస్తుంది. దాన్ని ఎందుకు బ్రేక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక నూతన ప్రయోగాన్ని చేస్తున్నాడు? ఇది ఎంతవరకు ఆయన సక్సెస్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా ఆయన 2 మాటలు మాట్లాడారు. సామాజికంగా ఎంతండి వాళ్ళ పర్సంటేజ్ స్టేట్లో? అంటే నేను డామినేటెడ్ అంటున్నాను. డామినేటెడ్ ఏ రోజుల్లో? పూర్వం రోజుల్లో మీరు చెప్పింది ఆర్థికంగా కానీ సామాజికంగా అనేది. ఇప్పుడు ఎక్కడ ఉండారండి వీళ్ళు? పట్టణాల్లో ఉన్నారు, గ్రామాల్లో లేరు. ఈ కమ్మారు అంతరా హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, అసలు ఇవన్నీ పోను అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకి ఎక్కువ వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కువ ఉంటారు. అక్కడ పోటీ చేసి చంద్రబాబు గెలుస్తాడు. ఆస్ట్రేలియా, అమెరికా అటు వెళ్తే బయట. అంతేగాని ఇక్కడ ఎవరు లేడు. ఇక్కడ ఇంటికి ఇద్దరే ఉంటున్నారు, ప్రతి ఇంటికి భార్య భర్తే. మీకు చూసుకోండి ఎక్కడైనా. మనం ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారంటే, మీ ఇంట్లో ఎవరు ఉన్నారంటే భార్య భర్త ఇద్దరు తల్లిదండ్రులు. అందుకని సామాజిక సంఖ్య కూడా లేదు. ఇక డబ్బులు ఆర్థికం అనేది అన్నారే, ఈ రోజుల్లో ఈ స్థలాలు పొలాలు వాల్యూలు పెరిగిన తర్వాత, బాగా ఉధృతంగా పెరిగిన తర్వాత, సందుకొక షావుకారు ఉన్నాడు, గొంతుకొక కోటీశ్వరుడు ఉన్నాడు. ప్రతి సందుకి గొంతుకి కోటీశ్వరుడు ఉన్నాడు. ఇలా డబ్బు ఒక లెక్క కాదు, ఎగరేసుకుంటారు ఈ సామాన్యులు. ఇప్పుడు ఈ కమ్మారిని ఎగరేసుకుంటారు, అది మీరు తెలుసుకోండి. కానీ ఫస్ట్ నుంచి అంటుంటారు, అది అంటున్నారండి. ఇప్పుడు లెక్క లేదండి సందు. ఇప్పుడు బెజవాడలో పూర్వం ఒక సిఆర్ రెడ్డి గారిని, లేకపోతే శిరీష్ రాజు అని, లేకపోతే ఇంకో కొంతమంది పెద్దవాళ్ళు, బాడీ రామకృష్ణ గారు అని, ఇటు పెద్ద షావుకారు, బాడీ శాస్త్రి గారు, ఈ పెద్ద షావుకారులని, అప్పుడు గోగినేని వాళ్ళని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు లేదండి, సందుకి గొంతుకి షావుకారులే, ఎవడైనా కోటీశ్వర్లే. అంటే అన్ని సామాజిక వర్గాలు బలోపేతమైనవి. అన్ని సామాజిక వర్గాల్లో కోటీశ్వర్లు ఉన్నారండి. కోటీశ్వర్లో కూడా కోటీశ్వర్లు కూడా ఉన్నారు. బాగుందండి. ఇప్పుడు ఇంకొక ప్రయోగం ఏంటంటే, ఏదైతే ఓసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి అంతకు గతంలో పోటీ చేసి గెలిచినటువంటి స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి బీసీలను ప్రయోగించాడు. బీసీ కార్డు అయితే ప్రయోగించిన పరిస్థితి ఏంటి? అసలు ఇది ఎంతవరకు ఆయన పార్టీని గెలిపిస్తుంది అనుకుంటున్నారు? నిజంగా చాలా చాలా గొప్ప ఆలోచన అండి జగన్మోహన్ రెడ్డి గారు. అది పార్టీని 100కి 100 పాళ్ళు గెలిపిస్తుంది, 100కి 100 పాళ్ళు. ఇక ఆ ఆలోచన ఎలా వచ్చిందో కానీ మనకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన ఆలోచన. ఈ ఆలోచన పూర్వం ఎప్పుడో వచ్చిందంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించినప్పుడు ఈ ఆలోచన ఉంది. బీసీలకి అది సిద్ధాంతకర్తలు అప్పట్లో సోషలిస్టులు ఉన్నారు. తమ్ముల చౌదరి, చక్రధర్ అనే ఒక ఎంపీ, బెదవాడ పాపిరెడ్డి, తుర్లపాటి సత్యనారాయణ, ఇటువంటి వాళ్ళు ఉండారండి అప్పట్లో సిద్ధాంతకర్తలు. వాళ్ళు సోషలిస్టులు. అప్పట్లో వాళ్ళు రామ్ నరేష్ యాదవ్, కర్పూరి ఠాగూర్, బీహార్ను యూపీలు ముఖ్యమంత్రులు చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అప్పట్లో ఇది చేశారు. అప్పుడు కర్పూరి ఠాగూర్ వాళ్ళంతా జయప్రకాష్ నారాయణ కింద శిష్యులు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, సోషలిస్టులు. వాళ్ళు చేసుకొచ్చిన ఇది అప్పుడు దాన్ని ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారని నా ఉద్దేశం. తీసుకున్నారు, కరెక్టే, బాగానే ఉంది. మనం ఒక 2 ఎగ్జాంపుల్ అయితే మామూలుగా తీసుకోవచ్చు. ఇది మైలవరం నియోజకవర్గం ఒకసారి తీసుకుందాం. అక్కడ ఫస్ట్ నుంచి కమ్మవారిదే డామినేషన్. అక్కడ నుంచి శాసనసభ్యులుగా అయిన వారు కూడా ఇరు పార్టీలైనా సరే, 2 పార్టీలు కూడా వాళ్ళే ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు ఒక సామాన్య మానవుడు సర్నాల తిరుపతిరావు అనే ఒక బీసీ వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, 1 ఎకరం పొలం ఉన్న వ్యక్తిని నిలబెట్టారు. ఇటువైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే
వసంత కృష్ణప్రసాద్ నిలబడ్డ పరిస్థితి. అంటే ఎలా పోలుస్తారు? ఇది బీసీ సామాజిక వర్గంతో గెలిచే పరిస్థితి ఉంది అక్కడ. మహిళ వరంలో దురదృష్టవశాత్తు ఇదివరకే ఓడిపోవాల్సిన పరిస్థితి ఉందండి. 1978లో ఇద్దరు ఎస్సీలు పోటీ చేశారు బలమైనంగా. ఒక ఎస్సీ ఇందిరా కాంగ్రెస్ తరఫున జాన్ సుదర్శన్ అని, ఇంకో ఎస్సీ జనతా పార్టీ తరఫున సరోజిని ఆనందబాయి పోటీ చేశారు. ఓకే. ఆ ఎస్సీలు ఇద్దరిలో ఒకళ్ళే అయితే అప్పుడే బ్రహ్మాండంగా గెలిచేవాళ్ళు. అప్పుడు కొంచెం మెజార్టీతో తిరుమల వెంకటరావు గెలిచారు. అదే ఒక ఎస్సీ నుంచి ఉంటే ఏదో ఒక పార్టీ తరఫున కొట్టేసేవాళ్ళు. అది మీకు ఉదాహరణ. ఇప్పుడు సన్నాల తిరుపతిరావు గెలవబోతున్నాడు. ఎట్లా మామూలుగా ఇది ఒక విప్లవం లాగా వచ్చేసిందండి. ఈ డబ్బులు, ఈ వసంత కృష్ణప్రసాద్ కోట్లు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం మేరకు ఈ సన్నాల తిరుపతిరావు అనే అతన్ని అభ్యర్థిని ఆ ఓళ్ళల్లో వాళ్ళందరికీ వాళ్ళే తీసుకెళ్ళిపోయి ప్రజలు, ఈ సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలు తీసుకెళ్ళి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే పూలు చల్లి వాళ్లే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి అపూర్వ స్వాగతం పలుకుతున్నారండి. సొంత ఖర్చులు పెట్టుకుని ప్రజలు అతను ఊరేగిస్తున్నారు. నా ఉద్దేశం తొణమా పడవ అతని చేతిలో పెడతారు కూడా. అయితే అదేలే 100 ఖర్చులకి పెట్టిన ఆశ్చర్యం లేదు. ఓకే. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు మనం. నరసరావుపేటలో ఫస్ట్ నుంచి కంటే అక్కడ స్థానికులు కాకుండా స్థానికేతరులు గెలుస్తూ వస్తున్న పరిస్థితి. అయితే అక్కడ ఓసీది, అది యాక్చువల్గా ఓసీ నుంచే గెలుస్తూ వస్తున్నారు. ఈ రోజున ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి ఒక ఆయన కూడా మళ్ళీ యాదవ్ సమాజ వర్గమే, అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తున్న పరిస్థితి. అక్కడ బీసీలు కూడా ఎక్కువే ఉన్నారంట. ఎట్లా ఉండబోతున్నారు? నసరాపేటలో స్థానికేతరులు అనేది ఎప్పుడు మొదటి నుంచే ఉందండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రోసయ్య గారు, ఈ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వీళ్ళందరూ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళే. ఈ అక్కడి నుంచి వచ్చి నసరాపేటలో గెలిచిన ఇది అంటే దాన్ని కాస్మోపాలిటన్ కాన్స్టిట్యున్సీ అనాలి. ఎవరు వచ్చినా ఆదరిస్తారు అనేది అట్లా ఉంటాయి. అంతేగాని నసరాపేట వాళ్ళు కొత్త. కానీ బీసీలు ఇవ్వటం ఇది గొప్ప. ఈ బీసీలో ఒక విప్లవం వచ్చేసిందండి రాష్ట్రంలో. ఒక క్యాస్ట్ అని కాదండి. అక్కడ యాదవ్, పెనమలూరు చూడండి, గౌడ, జోగి రమేష్ గెలుస్తున్నాడు. ఇట్లా ఈ విప్లవంలో ఈ జగన్నాథ రథచక్రాల కింద ఎవడైనా నలిగిపోవాల్సిందే. ఈ జగన్నాథ రథ చక్రాల కింద ఎవరైనా నలిగిపోవాల్సిందే. ఎంత వచ్చేసినాయి జగన్నాథ రథ చక్రాలు వచ్చేసినాయి. నలిగిపోతున్నారు, దాదాపు నలిగిపోతున్నారు. కొంతమంది అభ్యర్థిత్వం నుంచి పారిపోతారు కూడా. ఇది రాసుకోండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మొన్న జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ విపరీతమైన ఇదైందంట, అస్వస్థతకు గురయ్యాడంట. ఇక అస్వస్థతకు గురి అటు నుంచి అటు వెళ్ళిపోయి తర్వాత ఎన్నికల రణరంగం నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కాదు జేపీ గారు, మొన్నేమో అంటే ఒక 2 days 3 days విశ్రాంతి తీసుకోమన్నారు పవన్ కళ్యాణ్. ఈసారి శాశ్వతంగా తీసుకోమని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి కాసేపు అక్కడ వీలైతే ఈ అస్వస్థత పేరుతో సినిమా షూటింగ్లు చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఓకే గురువు గారు చెప్పండి, సీక్రెట్గా చెప్పండి. ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి జగన్ అనుకుంటున్నటువంటి సామాజిక న్యాయం మరి 2024లో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? మొత్తంగా ఇది కంక్లూడ్ చేసే ముందుగా చెప్పండి. మొత్తంగా చాలా బాగుందండి. ఈ సామాజిక న్యాయం వల్లనే జగన్ విజయం సాధించబోతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక హాస్యాస్పదమైన విషయం, ఏ పార్టీ అయినా ఎస్టీలకి ఇన్ని ఇచ్చాం, ఎస్సీలకి ఇన్ని ఇచ్చాం అంటే ఇవ్వక తప్పదు. ఎవడైనా ఏ పార్టీ అయినా అది రిజర్వ్డ్, అది చెప్పకూడదు. ఇన్ని ఇచ్చాం 9 స్థానాల్లో. కానీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకే ఇస్తున్నారు కొత్త బయట. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయలేదు, ఎందుకని అది చేస్తే బాగుండేది. ఈ జనరల్ స్థానాలు ఎక్కడ నుంచోబెడితే బ్రహ్మాండంగా ఉండేది. ఒక ఎస్టీని కానీ ఒక ఎస్సీని కానీ జనరల్ స్థానంలో నుంచోబెడితే అది విప్లవాత్మకం. కరెక్టే. అంటే ఇప్పుడు ప్రయోగం బీసీల మీద చేశారు. నెక్స్ట్ అది చేస్తారేమో. నెక్స్ట్ అదే. అంతేకాకుండా మరొక 2 ఇది కూడా సంచలనమైంది.
ఒక ట్రక్ డ్రైవర్కి, మరొక ఇతను అతి సామాన్యులకి రోజు జేఎన్యూఆర్ఎం మహాత్మా గాంధీ జేఎన్యూఆర్ఎం దాంట్లో కూలీగా వెళ్ళే అతనికి, అట్లా ఉపాధి కూలీలకి, ఇక మామూలు వరి కోతలకు వెళ్ళే వాళ్ళకి ఇట్లా ఇచ్చాడండి. ఇలా ఇచ్చినా కూడా చంద్రబాబు విమర్శించారు. అవును, చంద్రబాబు ఇచ్చాడండి, విమర్శించాడు. ఏది ట్రక్ డ్రైవరా ఏలుముద్ర అని. కానీ తీరా చూసి అతను హిస్టరీ చూస్తే చంద్రబాబు కన్నా ఎక్కువ చదువుకున్నాడు అతను. అవునంట. ఇది ఇట్లా ఉంటుందండి. చంద్రబాబు నేలబారాడు. నేలబారులో అతి నేలబారు. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటేనంటే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజలు గమనిస్తా ఈ బస్సు యాత్రలు ప్రజల ముసల అమ్మతకని పలకరించడం ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ నాకు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ అయితే, మొదట్లో విజయవాడలో ఓడిపోతారు కొంచెం కష్టం అన్నారు. ఒక వెస్ట్ తప్ప మీద విజయవాడలో 3 సీట్లు గెలవబోతున్నాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విజయవాడలో 3 సీట్లు గెలవబోతున్నాం. పెనమలూరు గెలుస్తున్నాం, గన్నవరం గెలుస్తున్నాం, మైలవరం గెలుస్తున్నాం. నాకు తెలిసిన సమాచారం ఇక్కడ ఈ చుట్టుపక్కల పామర్ ఎప్పటి నుంచో గెలిచేది అది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం మరి కృష్ణా జిల్లాలో మొత్తం వస్తాయని చెప్తున్నారు. 1-2 తప్ప మొత్తం వస్తాయండి. ఇప్పుడు పోయినసారి 2 వచ్చినాయి మనకి ఇక్కడ. ఏంటండి? పోయినసారి కృష్ణా జిల్లాలో 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలుచుకున్న పరిస్థితి. తెలుగుదేశం అవును, ఇప్పుడు 1 గెలుస్తున్నాం మరి. సో ఇది మ్యాక్సిమం అది చూడాలి. అది అదేనండి. ఇది మరి జేపీ గారు చెప్తున్నారు. ఏదైతే జగన్ నమ్ముకున్నటువంటి బీసీ కార్డు ఖచ్చితంగా ఫలిస్తుంది. అంతేకాకుండా ఈ సామాజిక న్యాయం సమన్యాయం అంటూ ఖచ్చితంగా మరి ఇదవుతుంది. ఖచ్చితంగా గెలుపు అంచులకు తీసుకెళ్తుంది, గెలుపు తీరాలకు తీసుకెళ్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తుందని కూడా జేపీ గారు ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్న పరిస్థితి. నమస్కారం అండి. నమస్కారం.